ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్రానికి అవసరమైన సహకారంపై చర్చిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం అలాగే 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో, మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో, సాయంత్రం 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశాలలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై దృష్టి సారించనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు టూర్ ఎలా సాగనుంది? ఎవరెవరితో కలవనున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది? అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2 రోజుల పర్యటన, ఫుల్ బిజీ షెడ్యూల్. ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలవడం, దాంతో పాటు ఇక ఈ ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటాం. నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలక అంశాలను చర్చిస్తారు. మరి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ప్రహ్లాద్ జోషి, సిఆర్ పాటిల్ కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు సమస్యలపై చర్చించబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఆయన పర్యటన కొనసాగబోతుంది. మరి ఈ పర్యటనలో కీలకమైనటువంటి రక్షణ, అలాగే ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి మౌలిక సదుపాయాల ఏర్పాటు, అలాగే విద్యుత్తు, నీటి వనరుల నిర్వహణ కోసం కేంద్రం రాష్ట్ర సమన్వయం, ఇవి ప్రధాన అంశాలుగా అయితే ఉన్నాయి. కొత్త క్రిమినల్ చట్టాల అమలు, అలాగే పాలనాపరమైనటువంటి సంసిద్ధతపై కూడా చర్చించబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానంగా ఉంటుందని టీడీపీ చెప్తుంది. మరి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, ఇక ఎంపీలందరూ కూడా ఉంటారు. మరి దాదాపు ఎంపీలతో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక సమావేశం కాబోతున్నారు. మరి దాంతో పాటు చంద్రబాబు నాయుడు పర్యటనలో ఈ రోజు ఉదయం చూసుకున్నట్టుగైతే 10 గంటలకు 11 అక్బర్ రోడ్ లో ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల సహకారం గురించి చర్చిస్తారు. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ మీద చంద్రబాబు టీం విదేశాలతో కూడా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోబోతుంది. మళ్ళీ ఆల్రెడీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యొక్క సలహాదారుడు పివి రమేష్ నేతృత్వంలో ఒక బృందం కూడా విదేశాలకు వెళ్లి ఈ గ్రీన్ ఎనర్జీ మీద చర్చలు జరుపుతున్నారు, ఎంఓయూలు చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ప్రహ్లాద్ జోషితో కూడా చర్చిస్తారు. ఇక చూసుకున్నట్టుగైతే 11 గంటలకు సౌత్ బ్లాక్ లో రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలుస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూర్ లో కేంద్రం సాధించిన విజయం, అలాగే ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన అంశాలు, వాటన్నిటిపై కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కీలకమైన నేవల్ బేస్ మనకి విశాఖపట్నంలో ఉంది. మరి నేవల్ బేస్ యొక్క అక్కడ నేవల్ బేస్ కి సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశాలు, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించిన కీలకమైన అంశాలు, దాంతోపాటు రక్షణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తారు. అలాగే రాజ్నాథ్ సింగ్ ని అభినందిస్తారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది, ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రక్షణ మంత్రితో రక్షణపరమైన అంశాలపై చర్చిస్తారని సమాచారం అందుతుంది. ఇక 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. సిఆర్ పాటిల్ తో సమావేశంలో ముఖ్యంగా పోలవరం అంశం, పెండింగ్ ఇష్యూస్ భారీగా, అంటే కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు అనేవి పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇవ్వాలని కోరుతారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకి
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో సమావేశమవుతారు. మరి ఆవిష్కరణలు మరియు పారిశ్రామిక విజ్ఞానం అనే అంశాల మీద ప్రధానంగా చర్చిస్తారు. సాయంత్రం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇది చాలా కీలకమైన సమావేశం. ఎందుకంటే ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ తో చర్చించి రాష్ట్రానికి ఇప్పటికీ రావాల్సిన పెండింగ్ నిధులు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి కానీ, మరి అమరావతి అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని పెండింగ్ ఇష్యూస్ కానీ, విభజన చట్టంలోని రావాల్సిన నిధులకు సంబంధించి కూడా చర్చిస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు చాలా అవసరం. మరి ఈ నేపథ్యంలో నిధులపై ప్రధానంగా చంద్రబాబు నాయుడు దృష్టి కేటాయిస్తారు. దాంతో పాటు ఆర్థిక కోడ్ మ్యాప్ మరి ఆర్థిక కేటాయింపులు కూడా భారీగా కోరతారని సమాచారం అందుతుంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నార్త్ బ్లాక్ లో జరుగుతున్న సమావేశానికి హాజరవుతారు. మరి ఇక్కడ కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కీలక సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి ఈ కొత్త క్రిమినల్ చట్టాల అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి దాంతో పాటు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా అమిత్ షా ముఖ్యమంత్రులకి వివరిస్తారు. ఇది కూడా చాలా కీలకమైన సమావేశం అని చెప్పాలి. ఇక రాత్రి 9 గంటలకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్తో సమావేశమవుతారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ అలాగే భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధికి సలహాలు తీసుకోవడం, మరి కేటాయింపులు కూడా అంశం కూడా చర్చిస్తారు. రైల్వే శాఖ మంత్రి కూడా అయినా అశ్వని వైష్ణవ్ మరి రైల్వే అంశాలు అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వీటిపై చర్చిస్తారు. ఇక చూసుకున్నట్టుగైతే రేపు 9:30 గంటలకు బాత్ మండపంలో జరిగినటువంటి నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఎలాంటి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, మరి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీతి ఆయోగ్ సహకరించాలి అనే ఈ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తారు. అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఈసారి టూర్ అంతా చంద్రబాబు నాయుడు టూర్ 2 రోజుల పాటు జరగనుంది. మరి ఈ టూర్ లో చాలా కేటాయింపులు కూడా జరుగుతాయని కూడా సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆల్రెడీ అమరావతికి రావడం, కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి వాటి అమలు కోసం ఇప్పుడు ఫాలో అప్ మీటింగ్స్ అని కూడా చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.